సింహాద్రి నువ్వేమనుకోకు, నేను మాత్రం మీతో మెప్పు వంతాం కాదు. నువ్వు తెలిసి నువ్వు చెప్పినా కూడా నాకు అంత తెలిసిపోద్ది. కానీ ఒక్కటన్నా నాకు అవకాశం ఎప్పుడు మమ్మల్ని దొక్కేస్తూనే ఉంటారు మీ డైరెక్టర్. సెకండ్ గోస్ట్ పులి పూజ సుజాత క్యారెక్టర్ అసలు మామూలు అసలు జీవించింది వాస్తవానికి. నువ్వు ఆకలితో ఉంటే నేను పస్తులున్నా, కాలు నొక్కినా. మీరు డైరెక్టర్ తిరుపతి అన్న, మీరు సినిమాలలో చేసారు, కథ చేసారు, కార్ఖాన్ చేసారు. ఇక్కడ ఈ రాజకీయాలు మీకు తెలియవు. మీ ఇద్దరిని కట్టే పెట్టి ఇట్లా బలంగా తీసి గంగల కలపాలని చాలా మంది చూస్తున్నారు. ఇంకోటి ఇదో సినిమా నన్నాడు కూడా ఒక్కొక్కడు. డైరెక్టర్ సాబ్ కంటే తిరుపతి అన్ననే మంచిగా ఉంటుంది. బెస్ట్ అది. నాకు కూడా హ్యాపీ అన్న. సార్ అంటే అది దూరం నచ్చదు. దూసుకోను బాలా దువ్వెనలే ఊరిని చూతే చిన్న పూరం లెక్క మన మధ్యలోనే. ఇక్కడ ఎవరికి కల్మషం లేకుంటున్నాం చూడు, అది మంచి అనిపిస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాళ్ళను అటు ఆంధ్ర నుంచి వెళ్ళి తీసుకున్నారు, ఇటు తెలంగాణ వాళ్ళు తీసుకున్నారు. దీన్ని ఎందుకు ఆపినావన్నా మరి 4 ఎపిసోడ్లకే? దానికి మించి మనం ఇంకా ఇవ్వాలంటే అంటే ఈ 3 సక్సెస్ 4 సక్సెస్ అన్న మిలియన్స్. మీరు గుప్పు చప్పుడు కాకుండా మీరు ఉంటారు. ఫస్ట్ నేను శివ గురించి చెప్పాలి. అవును, ఎందుకంటే పులి పూజ ఎక్స్ ఇంటూ ఇంకన్నా వాళ్ళిద్దరు క్యారెక్టర్ ఎక్కువైంది. ఇట్లా చేస్తూ కూడా ఆమె కెరీర్కి కొంచెం మైనస్ అవ్వచ్చు, కాకపోతే కానీ స్టోరీ బాగుంది అండ్ నాకు ఏమి ఇబ్బంది లేదు, పర్ఫెక్ట్ ఉంది. అన్నం పెట్టినోడికి సున్నం పెట్టిండు. ఏదో బెడ్ సీన్ ఉన్నది, అందుకే మిలియన్లు వేయింది. ఇది మాత్రం వాస్తవం. అవును, ప్రతి ఒక్కడి జీవితం లోపల కొన్ని మలుపులు ఉంటాయి. ఫ్రైడే పోరగాన్ల బస్ అనేది ఎంత మందినైనా ఒక కళాకారునికి చేయూతనిచ్చే బస్ అది. స్నేహానికన్న మిన్న లోకాన లేదురా. అరే రే అరే రే వరసే మారే ఇది వరకెప్పుడు. ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్ కనపర్తి, కరీంనగర్ యాక్టర్. మేము సరదాగా ఫ్రైడే పోరగాన్లు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇక్కడ ఒక షూట్ కోసం నిమిత్తం ఇక్కడికి వచ్చాం. ఒక వేశ్య ఒక భార్య షార్ట్ ఫిలిం, దాన్ని కొనసాగింపుగా షూట్ కోసం ఈ ఆహ్లాద ఫామ్ రెస్ట్ హౌస్కి ఇక్కడికి వచ్చాం.
కానీ నిజంగా ఎంత అద్భుతంగా ఉందంటే పిల్లలు పెద్దలు ఎంతమంది వచ్చినా కూడా మనకు అనువైన రేట్లో మళ్ళీ ఒకటి మనకు ఇక్కడికి వస్తే మన సొంత ఇంట్లో మన సొంత ఫామ్ ల్యాండ్లో ఉన్న స్వేచ్ఛ ఇక్కడ ఉంది. అదేవిధంగా మంచి స్విమ్మింగ్ పూల్, చక్కని వాతావరణం, ఎటు చూసినా పచ్చదనం. మరిన్ని వివరాల కోసం మా ఆహ్లాద ఫామ్ రెస్టారెంట్కు మీరు రెస్ట్ హౌస్కు మీరు రండి, మీరు ఎంజాయ్ చేయండి. చిన్నపిల్లల కోసం క్రీడా ప్రాంగణం, పెద్దల కోసం ఆహ్లాదకరమైనటువంటి ర్యాక్లు, అదేవిధంగా సైకిళ్ళు, ఎటు చూసినా కూడా మనసు ఉప్పొంగి ఉల్లాసంగా మనం ఎంతో సేద తీరుతాం. అందరూ రండి. రేట్ కూడా ఎంతో అని మీరు బాధపడకండి, అతి తక్కువ స్వల్ప రేట్లోనే మనకు లభిస్తుంది. ఆహ్లాద రిసార్ట్. ఇదిగోండి మా మంచి రైటర్ డైరెక్టర్ తిరుపతి అన్న, ఎంతో అద్భుతంగా మీరు అందరూ ఆదరించారు మా ఒక భార్య ఒక వేశ్య వెబ్ సిరీస్ని. రాబోయే రోజుల్లో ఇంకో 10 నుంచి 14 ఎపిసోడ్లతోటి మీ ముందుకు వస్తున్నాం, మీ అందరినీ ఎంటర్టైన్మెంట్ చేయడానికి. మమ్మల్ని ఇంతకుముందు ఎలా ఆశీర్వదించారో రాబోయే సిరీస్లో కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా యాక్టర్ శీలం శ్రీనివాస్, మా హీరో శివ, మా అనిల్ గౌడ్ ఈ సినిమా లోపల ఈ సిరీస్లో మంచి గొప్ప క్యారెక్టర్ తోటి వస్తుంది. అందరికీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ. అగేటిది ఈ స్నేహం ఒకటేనురా, స్నేహానికన్నా దోస్తులు శనార్థి మాది కరీంనగర్. డైరెక్టరు తిరుపతి వర్మ గారు అండ్ ప్రొడ్యూసరు సింహాద్రి గారు ఆధ్వర్యంలో మేము ఇక్కడ ఫుల్ ఎంజాయ్ సినిమా చేసినట్టే లేదు మాకు. హాయ్ ఫ్రెండ్స్, దాదా అందరికీ నమస్తే. నా పేరు శీలం శ్రీనివాసరావు, మూవీ ఆర్టిస్ట్. ఈరోజు ఫ్రైడే పోరాణాల ఛానల్లో ప్రొడ్యూసర్ సింహాద్రి ఈ సినిమా చేసినందుకు సక్సెస్ఫుల్ మీటు. ఏం సినిమా? ఒక వేశ్య ఒక భార్య. ఈ సినిమాకి మేము సక్సెస్ మీట్ పెట్టుకున్నాము. ఇక్కడ వనభోజనాలకు వచ్చినాం. ఆ వనభోజనాల్లో షూటింగ్ చేసుకుంటూ మేము వంట చేసుకుంటూ ఇక్కడ భోజనము ఏర్పాటు చేసుకున్నాము. మా మేడం కూడా రాజీ అని తెనాలి నుంచి వచ్చారు. అలాగే అనిల్ మంచిర్యాల్, ఇంకా మా డైరెక్టర్ గారు తిరుపతి వర్మ గారు, సింహాద్రి గారు ప్రొడ్యూసర్, అండ్ కనపర్తి శ్రీనివాస్, రాణి మేడం, ఇంకా భాస్కర్ రెడ్డి, ఫోటోగ్రాఫర్ శివకుమార్, శివ, ఇట్లా చాలామంది ఇక్కడ చేసిన వాళ్ళందరూ, నరేందర్ ఫోటోగ్రాఫర్, డిఓపి నరేందర్ గారు, అందరం కలిసి మేము ఇక్కడ ఎంజాయ్ చేసుకుంటూ వనభోజనాలు చేసుకుంటున్నామండి. ఇది మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇక్కడ ఫామ్ హౌస్లో కూడా మేము స్విమ్మింగ్ పూల్లో ఫుల్ ఎంజాయ్ చేశాము. అవి మీకు ముందు ముందు మా యొక్క సినిమా చూసి మీరు ఆదరిస్తారని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆహ్లాద ఫామ్ హౌస్లో కరుణాకర్ రెడ్డి గారు వీరు ఓనరు. ఈ తోటంతా ఈ ఫామ్ హౌస్ అంతా వీరిదే. ఇక్కడ మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాము వంటలు వండుకుంటూ. ఈ ప్లేసు మాకు కరుణాకర్ రెడ్డి గారు ఇచ్చినందుకు వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ అండి కరుణాకర్ రెడ్డి గారు. మాకు ఎప్పటికీ సపోర్ట్ ఉండాలని మేము కోరుకుంటున్నాము. మా సింహాద్రి గారికి మీరు అండగా ఉంటే అదే మేము రాబోయే ఇంకా సినిమాలలో చాలా మాకు అవకాశాలు దొరుకుతాయని మీ ద్వారా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. కలుపుకుంటూ తీసి ఎక్కువ ఉడకదమ్మా అని అందుకన్నా నేను మరి తర్వాత సగం మొత్తం వద్దు, మళ్ళీ తర్వాత సగం వేయాలన్నా? ఏం కదా టమాటా చితికిపోవాలి. అసలు కోసినా చిన్న కొత్త అయిపోయింది. ఉప్పు కారం కలిసిందా? పర్లేదు వద్దు, అయిపోతుంది. ఫ్రైడే పోరగాళ్ళు యూట్యూబ్ ఛానల్లో ఒకటి వెబ్ సిరీస్ జరుగుతుందండి. దాంట్లో నాకు కూడా ఒక పాత్ర ఇచ్చారు. ఆ పాత్ర చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. ఒక సినిమా తీసినట్టు ఉంది కానీ ఒక షార్ట్ ఫిలిము ఒక వెబ్ సిరీస్ లాగా అస్సలు లేదండి. చాలా బాగా జరిగింది. ఆహ్లాద ఫామ్ హౌస్లో నిన్నంతా షూట్ జరిగిందండి. ఈ ఫామ్ హౌస్ చాలా బాగుంది. సింహాద్రి గారు, ప్రొడ్యూసర్ సింహాద్రి గారు నాకు అవకాశం ఇచ్చారు. ధన్యవాదాలండి సింహాద్రి గారికి. డైరెక్టర్ గారు తిరుపతి వర్మ గారు. షూట్ చాలా బాగా జరిగింది. అని ఈరోజు నిన్న షూట్ సక్సెస్ మీట్ వల్ల ఈరోజు మేము అంత ఇక్కడ దావత్ చేసుకుంటున్నామండి. ఇంకా బూరది ఫస్ట్ తర్వాత
పైపోతే కొత్త పోదాక మూత దిగిలే కలుపు మేడం మంట కూడా రావాలి. ఏ అది వాటర్ పోయివనా కొన్ని పోద్దామా సరిపోవా ఆ దగ్గరికి వస్తే ఏమవుతుంది కదా కొంచెం చూసి చేస్తాం చూడండి సార్ మాది హైలైట్ ఆనందం ఉత్సాహం ఉల్లాసం ఎగ్దాం సింపి టాకాలు ఎత్తాం అనిల్ గౌడ్ అన్న నిజం చెప్పానా చాలా బాగున్నది. అది అదిరిపోతుంది అసలు. నాకు ఈ టేస్ట్ స్పైసీ బాగుంది. అదే ఉండాలి మన తెలంగాణ కారం ఎట్లుంటుంది, దంచి కొట్టుడే, తగ్గేది లేదు. కొంచెం మంట తీద్దామా కొన్ని పోదామా నేను మేడం దగ్గర నీళ్ళును మంట దిగి మంట దిగి రాజీ గారు చాలా బ్రహ్మాండంగా వండారు. టేస్ట్ మాత్రం బాగుంది. మేడమే ఇదంతా చూడు నేను ఇలా నాకు అలబెట్టు టేస్ట్ ఉంటే నేను నాకుతాను కదా. బిర్యానీ ఆకుల చెట్టు కూడా ఉంది. ఫ్రెష్గా తీసుకెళ్ళి 2 ఆకులు మన కర్రీలో వేసుకుందాం. మైక్ పెట్టుకొని మాట్లాడినట్టు. எல்லாரும் உங்களுக்கு అవగాహన பண்ணி அங்கே நான் எடுத்துக்க வாங்குறேங்களா వాడు తిరిగి వచ్చినాడు. ఏమన్నా లేదు అర్థమైంది మాట్లాడతారు కానీ హిందీ అర్థమవుతుంది మాట్లాడలేదు తమిళ అర్థమవుతుంది నేను కూడా 30 days అర్థమవుతుంది తమిళ్ నేర్చుకొని వీళ్ళతో పోతుంది. అది ఏది ఏమన్నా కానీ నేనేమన్నా అమ్మాయిల బిడ్డ నువ్వు లాస్ట్ సీట్ నీది డ్రైవర్ సీటు అన్నది. ఆ డ్రైవర్ సీట్ వెనక 2 ఉంటాయి చూసినావు మహిళలకు మాత్రమే. ఆ కండక్టర్ సీట్ నాది. అదే పెద్దది. ఇగో మిగతా అందరు బస్సులు ఎక్కుతారు. ఇంకా రాబోయేటోళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ బస్సు విశాలమైనది. ఫ్రైడే పోరగాన్ల బస్సు అనేది ఎంత మందినైనా ఒక కళాకారునికి చేయూతనిచ్చే బస్సు అది. ఓకే, ఒక టాలెంట్కును తీసుకునే బస్సు అది. ఒక ప్రతిభ ఉన్న కళాకారునికి చేయూతనిచ్చే బస్సు అది ఫ్రైడే పోరగాన్లు. ఆ ఫ్రైడే పోరగాన్ల బస్సు లోపల డ్రైవర్ ఎవరో తెలుసా? మా తిరుపతి అన్న. లాస్ట్ సీట్ ప్రొడ్యూసర్ ఎవరు? మా సింహాద్రి. కండక్టర్ సీట్లో నేను ఉంటున్నా. ఆ ఛానల్ మాది. ప్రతి ఒక్క సీట్లో కూర్చున్న ప్రతి ఒక్క ప్యాసింజర్ ఏమనుకుంటాడో తెలుసా? ఫ్రైడే పోరగాన్లు. తిరుపతి అన్న చికెన్ మంచిగా ఉన్నది కానీ ఇక అందించినాము ప్రొడ్యూసర్ సార్. నాదేముంది వాళ్ళందరూ. సింహాద్రి నువ్వేమనుకోక నేను మాత్రం ఇవాళ మన డైరెక్టర్ని ఒకటి క్వశ్చన్ అడుగుతా అనుకుంటున్నా. మధ్యలోకి నువ్వు రావద్దు మరి. అస్సలు ఏ సీనా నువ్వు కూడా రావద్దు. శివ డైరెక్టర్ సాబ్ కంటే తిరుపతి అన్ననే మంచిగా ఉంటుంది. బెస్ట్ అది. నాకు కూడా హ్యాపీ అన్న. సార్ అంటే అది దూరం అయిపోతుంది. తిరుపతి అన్న అంటే ఇంకా నాకు ఒక భార్య ఒక వేశ్య ఆ సినిమాతోటి మమ్మల్ని అందరినీ, నేనే కావచ్చు శివనే కావచ్చు చాలామంది ఆర్టిస్టులు ఇప్పటి వరకు మన తెలంగాణలతోటే మీరు అన్ని తీసిండ్రు. దీని లోపల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాళ్ళను అటు ఆంధ్ర నుంచి వెళ్ళి తీసుకున్నారు, ఇటు తెలంగాణ వాళ్ళు తీసుకున్నారు. వైవిధ్యంగా చూపించిండ్రు. ఫస్ట్ నాకు ఫోన్ వచ్చిందన్న ఫ్రైడే పోరాలు ఛానల్ నుంచి వెళ్ళి మీ ఫోటోలు పంపించామని. పంపించినాం, వచ్చినాం. అవి అన్ని షార్ట్ ఫిలింలే కదా అన్నట్టు నేను వచ్చిన. కానీ అక్కడికి వచ్చిన తర్వాత అంటే ఇది మిమ్మల్ని ఏదో ముఖస్థుతి మాట్లాడో ఏదో చేసి మీతో మెప్పువంతం కాదు. తెలిసి నువ్వు చెప్పినా కూడా నాకు అంత తెలిసిపోద్ది కానీ అన్న. అంటే అక్కడికి వచ్చిన తర్వాత సింహాద్రి అంటే ఎవరో మనకు తెలియదు. దాని తర్వాత తెలిసింది ఏంటంటే దూసుకోను బాలా దువ్వెనలే ఊరిని చూస్తే చిన్న పూరం లెక్క మన మధ్యలోనే అన్న 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 అనుకుంటు మిలియన్లు దాదాపుగా సింహాద్రి ఎంత అనేది అది మొత్తం 90 మిలియన్స్ వెళ్ళింది టోటల్. 90 మిలియన్లు అయింది. కానీ అన్న ఒక్కటన్నా నాకు అవకాశం ఎప్పుడు మమ్మల్ని దొక్కేస్తూనే ఉంటారు మీ డైరెక్టర్లు. అంత రేంజ్లో ఉండి కూడా అన్న అన్న అనుకుంటున్నాడు. నాకు ఎప్పుడో తెలుసా 2వ ఎపిసోడ్ చేసేటప్పుడు పలాని పార్టీ పిలాడి చేసిండని. ఇదంతా మంచిగా నడుస్తుందన్న. అద్భుతమైనటువంటి డైలాగులు ఇచ్చినావు నాకు.
నా లోపలి ఒక కొత్త వేరియేషన్ చూపించినావు. దీన్ని ఎందుకు ఆపినావన్నా మరి 4 ఎపిసోడ్లకి? ఇదే వాస్తవానికి ఈ 4 ఎపిసోడ్స్ ఎట్లా పోయినాయి? ఒక రేంజ్లో బ్రహ్మాండంగా ఎట్లున్నాయి? ఫస్ట్ ఎపిసోడ్, సెకండ్ ఎపిసోడ్, థర్డ్ ఎపిసోడ్, ఫోర్త్ ఎపిసోడ్ ఎండింగ్ ట్విస్టులు కానీ అన్న ఓకేనా అన్న టేకింగ్ కానీ మన అన్నీ కూడా కుదిరి ఓవరాల్గా అన్న ఓకేనా. దానికి మించి మనం ఇంకా ఇవ్వాలంటే అంటే ఇవి 3 సక్సెస్ 4 సక్సెస్ అన్న మిలియన్స్, దానికి మించి మనం ఇవ్వాలంటే అన్న కంపల్సరీ మనం ఇంకా ఏదో వాళ్ళు వాస్తవానికి మనకు వస్తున్నాయి ఏది కామెంట్స్ 5th ఎపిసోడ్ ఎప్పుడు అని చెప్పేసి. అంటే వాళ్ళకి అంత క్యూరియాసిటీ వాళ్ళకు ఉన్నప్పుడు మనం దానికి మించి మనం ఇవ్వాలి కదా. ఇవ్వాలన్నప్పుడు మనం ఇంకా కొంచెం దాన్ని వర్క్ చేయాలి, దానికోసం టైం, అంతేగాని అంతకు మించి వేరేం లేదు. ఇంకా ఈ వెంకన్న క్యారెక్టర్ కానీ, ఆ రాజు క్యారెక్టర్ కానీ, మన సుజాత క్యారెక్టర్ కానీ, ఆ వేశ్య క్యారెక్టర్ని ఇంకా ఎట్లా ఎలివేట్ చేద్దాం, ఇంకెట్లా డిఫరెంట్గా చూపిద్దాం అని చెప్పి దాని విషయంలో చిన్న గ్యాప్ వచ్చింది. అంతకు మించి ఇంకా వేరే గ్యాప్ ఏం లేదు అన్న. మీ దగ్గర దాకానే ఇంత వస్తే నిజంగా డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఎవరికి తెలియదు. సినిమా మీద చూస్తే ఎవరు? మేము తెర వెనుక కదా ఉంటారు, మీరంతా తెర ముందుకు వచ్చారు, మీకు కామెంట్స్ వస్తాయి, మా నంబర్లు అందరికి జనాల దగ్గర ఉంటాయి. మనము ఎన్ని స్టోరీ ఎన్ని లైన్లు ఎన్ని మనం అనుకున్న ఎపిసోడ్స్ ఎన్ని ఫస్ట్ జస్ట్ అంతే అయిపోయింది. 4 ఎపిసోడ్లోనే ఈ స్టోరీ మొత్తం క్లోజ్ అయిపోవాలి. వాస్తవానికి మీ ఇద్దరం డిస్కస్ చేసుకున్నది యాజ్ ఏ ప్రొడ్యూసర్గా, యాజ్ ఏ డైరెక్టర్గా 4 ఎపిసోడ్లే. బట్ దాని తర్వాత మళ్ళీ ఆ రెస్పాన్స్ చూసిన తర్వాత దీన్ని ఇంకా చేద్దాం బాగుంది రెస్పాన్స్ అని చెప్పి, లేకుంటే అక్కడ రెస్పాన్స్ రాకుండా క్లోజ్ అయిపోయేది వాస్తవానికి. ఏడు దానికి చెప్పిండ్రు. ఇంకొక విషయం కూడా అన్న, డైరెక్టర్ను ప్రొడ్యూసర్ది మీరు గుప్పు చప్పుడు కాకుండా మీరు ఉంటారు. మేము ఏదో షార్ట్ ఫిల్మ్లో రోజు యూట్యూబ్ తీస్తే శివ కానీ, సీనన్న కానీ, నేను కానీ, అనిల్ కానీ రోజు కనిపిస్తాం. మాకు ఎన్ని ఫోన్లు వస్తాయి? మీ 5th ఎపిసోడ్ ఎప్పుడు? దీనికంటే ఎక్కువ వాళ్ళు మీరు ఎక్కడ చూపించారో తెలుసా? కొండను చూపించామంటే ఆ ఎవరెస్ట్ శిఖరం చూపించేది. ఇప్పుడు దానికంటే పెద్దది చూపించాలి. ప్రొడ్యూసర్ కూడా పెద్ద భారమే ఉంటుంది, పైసల కాడ కూడా మీరు వెనక ఆడద్దు. కానీ ఒక పెద్ద రేంజ్ మాకు 5th ఎపిసోడ్ ఉంటుందని మేము అనుకుంటున్నాం. తప్పకుండా. కానీ అన్న మంచి సక్సెస్ ఉంది. మన వేషతో ఒక భార్య యొక్క వేషతోటి ఎక్కడికి వేరే గుర్తుపడుతుంది జనాలు. మీరు మంచి మాకు అవకాశం ఇచ్చారు, ఇదే కంటిన్యూ చేయండి. దీన్ని ఇప్పుడు ఈ 4th ఎపిసోడ్ దాకా ఎంత మంచిగా ఆదరించారో ఎపిసోడ్ నుంచి వెళ్ళి నెక్స్ట్ లెవెల్లో ఉండాలి ఇక. తప్పకుండా దానికోసం ఈ గ్యాప్ దీనిలో శీలం సీన్ అన్న క్యారెక్టర్ ఉన్నది కదా, ఆ మిగతా ఎపిసోడ్లలో ఏమైనా ఉంటుందా? అసలు ఓకే ఫస్ట్ అనుకున్నప్పుడు ఈయనది ఆ ఒక్క ఎపిసోడ్లోనే క్లోజ్. మీ భార్య చేసిన క్యారెక్టర్ కూడా ఒక ఎపిసోడ్లోనే క్లోజ్. మీ కూతురు యాక్టింగ్ చేసిందా? అసలు ఆ క్యారెక్టర్ మనం పెట్టినాం కానీ ఇప్పుడు ఎపిసోడ్లో ఉండదు. అన్ని అయితే పెరిగినాయి. అంటే దీనికి యాక్చువల్లీ ఏదో జనాలు ఆదరించిన సపోర్టు అదొకటైతే, మీరు ఇచ్చిన సపోర్ట్ ఇంకా గొప్పది. మీ ఆర్టిస్టులు మాదేముంది, మేము యాక్టింగ్ చేసిన వాటికే కానీ పైసలు ఇస్తారు, మేము యాక్టింగ్ చేస్తున్నాం కరెక్టే. కానీ మాకు తగ్గట్టుగా మేము ఎంత ఏం చేసినా, మీ ఇబ్బందులు పెట్టినా కానీ ఏం చేసినా టైంకి వచ్చి కరెక్ట్గా చెప్పి ఈయన డైరెక్టర్ గారు చెప్పింది మేము కరెక్ట్గా చేయడము. మీ వాయిస్ అసలు పిచ్చి పీక్స్. మాకు ఈ ఎపిసోడ్కి మీ వాయిస్ లేకపోతే అసలు జీరో. నాకు తెలిసైతే ఒక భార్య ఒక వేశ్య హీరో టైటిల్ మాత్రమైతే మీరు బ్యాక్లో ఉన్న హీరో మీరే. మీరే విలన్ మీరే. అంటే అంత మీ వాయిస్ అంత తీసుకెళ్తుంది జనాలని, ఎక్కడ బోర్ కొట్టకుండా. మీరే కారణం దగ్గర ఎపిసోడ్ తినడానికి కూడా మీరే కారణం, ఆర్టిస్ట్ లేదు మెయిన్గా. యాజ్ ఏ డైరెక్టర్గా నేను ఒక విషయం చెప్తా. సీనన్న గురించి నువ్వు చెప్పినావు, తర్వాత నేను చెప్తాను మళ్ళీ. ఫస్ట్ నేను శివ గురించి చెప్పాలి. ఎందుకంటే శివ జస్ట్ ఇట్లుంటాడు అనుకో, అంతే పర్ఫార్మెన్స్ అంతే, ఇక అది వచ్చేస్తుంది అంతే. అంటే అంత ఆయన డైలాగ్ అవసరం లేదు తనకి. సైలెన్స్ అయినా పర్లేదు, ఏదైనా పర్లేదు, ఒకటి చెప్తే
అంటే యాజ్ ఏ నాకు అంటే అంతకుముందు తను చేసిండో మనకు తెలియదు కానీ రీసెంట్ మన దీంతోనే పరిచయం తను ఒక బెస్ట్ చూసిన దానికి మించి అంటే మళ్ళా ఈ ఎపిసోడ్లో మాత్రం సీన్ అన్న హైలైట్. ఈ 2 ఎపిసోడ్లు 2 కాదు 4 ఎపిసోడ్లు అయినాయి మనవి. నెక్స్ట్ 5వ ఎపిసోడ్లో కూడా అంటే ఓవరాల్గా చెప్పాలంటే పులి పూజ ఎక్స్ ఇంటూ వెంకన్న రైట్. అవును, టాపిక్ వచ్చింది కాబట్టి అసలు వెంకన్న సుజాత లేకుంటే అసలు వేశ్య భార్య లేదు. సార్ ఇలా నాకు ఈ క్యారెక్టర్ తక్కువైనా కానీ వాళ్ళిద్దరు క్యారెక్టర్ ఎక్కువైంది, నాకు మంచి హ్యాపీ అనిపించింది. థర్డ్ ప్లేస్ కాదు అంటే నాకు నేను తక్కువైనా కానీ మన దాంట్లో ఒకలో ఇద్దరు హైలైట్ అవుతారు అంటే నాకు హ్యాపీ. అవును, సూపర్ సూపర్ అన్న, అంతే మనమే కదా హైలైట్ అయ్యేది. అదే అంటే ఇక్కడ ఎవరికి కల్మషం లేకుంటున్నాం చూడు, అది మంచి అనిపిస్తుంది, నాకు మంచి అనిపించింది అది. అంటే ఎవరికి ఎవరి హెచ్చు తగ్గులు లేకుండా ఇప్పుడు తనకి విలన్కి ఎక్కువ పెట్టి నాకు తక్కువ పెట్టారని అన్న క్యారెక్టర్ పరంగా మంచి హైలైట్ చేసిర్రు. ఒక భార్య ఒక వేశ్య, అదే ప్రొడ్యూసర్ సింహాద్రి. అయితే ఆ కథ మెయిన్ హీరోగా మనం ఫస్ట్ శివ యాజ్ ఏ రాజు, సీనన్న యాజ్ ఏ వెంకన్న. అది మామూలు క్యారెక్టర్ కాదు, అసలు యాక్చువల్గా హీరో తనే, నన్ను డామినేట్ చేసింది. తర్వాత సుజాత క్యారెక్టర్లో పులి పూజ అనే అమ్మాయి చేసింది హైదరాబాదు. ఎక్సలెంట్, అసలు మామూలు ఆ పాత్రకు బాగా న్యాయం చేసింది. తర్వాత వేశ్యగా లాస్య అని ఖమ్మం అమ్మాయి చేసింది. ఓకే, వాస్తవానికి అంటే ఈ 4 ఎపిసోడ్స్ సక్సెస్ అయినంటే దానికి కారణం అంటే నేను అనుకుంటున్నా, మీ విధం అయితే కాదు, 100%. దాని వెనకాల కృషి మాదే, బట్ దాన్ని నిలబెట్టింది మీరు సీరియస్గా ఆర్టిస్టులు. థ్యాంక్ యూ. అంటే ఇంత వెంకన్న క్యారెక్టర్ సీన్ అనేది చేయగలడు. ఇంకంతా అతను ఒక అంటే ఉంటాయి కొన్ని ఇమాజినేషన్స్ ఉంటాయి అన్నట్టు. అంటే వాస్తవానికి మనకు ఆ కథ రాసినప్పుడు ఆ సీన్ నాకు అసలు ఐడియా లేదు, బట్ తర్వాత దానికి మాత్రం పిచ్చిగా అసలు మామూలుగా కాదు, విపరీతంగా అన్న మాత్రం పర్ఫెక్ట్. అంటే ఫస్ట్ న్యాయం చెప్పాలంటే సీన్ అన్న, అది క్రెడిట్ గోస్ టు సూపర్. దాని తర్వాత ఇంకా ఎవరికైనా అన్నం పెట్టినోడికి సున్నం పెట్టిండు. సినిమాలో పెట్టినా బయట బిర్యానీ పెడతా. సెకండ్ గోస్ టు పులి పూజ సుజాత క్యారెక్టర్ అసలు మామూలు అసలు జీవించింది వాస్తవానికి. అంటే ఆమె చాలా చేసి ఉండొచ్చు, బట్ సాంగ్స్ చేసింది ఎక్కువ ఫోక్ సాంగ్స్ సంథింగ్ అటువంటివి చేసింది. అంటే కంప్లీట్గా ఫోక్ సాంగ్స్ చేస్తుంటుంది, ఫ్యామిలీ ఓరియంటెడ్. ఇది ఒక భార్య ఒక వేశ్య అనేసరికి ఆమె ఫస్ట్ స్టోరీ విన్నది. విన్న తర్వాత అది చేసి ఆమె ఇట్లాంటి చేస్తూ కూడా ఆమె కెరీర్కి కొంచెం మైనస్ అవ్వచ్చు, కాకపోతే కానీ స్టోరీ బాగుంది అని నాకు ఏమి ఇబ్బంది లేదు, పర్ఫెక్ట్గా ఉంది ఇది అని, ఇది ఈ స్టోరీ నిలబడుతుందని ఆమె నమ్మింది కాబట్టి ఆమె చేసింది. నిజంగా అంటే ఒప్పుడు చాలామంది అట్లా ఆమె ఒక ఆ ఫీల్డ్లో ఉండి సాంగ్స్ చేసుకుంటూ అంత ఉన్నప్పుడు నిజంగా అంటే పులి పూజ క్యారెక్టర్ చేయకుంటే మాత్రం అటర్ ఫ్లాప్ పక్కా. అన్ని కలిసినాయి అన్న, వాస్తవంగా అన్ని కలిసినాయి, దీనికి ఏముంది వల్ల అన్ని కలిసినాయి. అంటే మీ ఇద్దరం కలిసినాం ఫస్ట్, అది మెయిన్. ఇంకా తర్వాత విషయానికి వస్తే శివ అంటే అందరినీ కలిపింది కూడా వాసన పొందటంలో అందరికి క్రెడిట్ గోస్ టు అంటే మన ఆర్టిస్టుల విషయంలో ఒక పూజ తప్ప మిగతా ఆర్టిస్టులను మనకి పరిచయం చేసింది కానీ ప్రతిదీ శివనే. వాస్తవానికి శివ త్రూయే సీనన్న వచ్చిండు. శివ కూడా అసలు ఆ పాత్రకు ఆ ఎమోషన్స్ కానీ ఎంత న్యాచురల్గా అంటే అంటే ఎక్స్ప్రెషన్ అయితే పిచ్చి భార్యకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో ఆ స్టోరీలో చేసి అంటే ఆమె పిచ్చి క్యారెక్టర్ ఏం కాదు,
అంటే ఆమె ఎన్ని అనుభవించింది, ఆమె క్యారెక్టర్ కూడా చాలా ఎమోషనల్ క్యారెక్టర్ అన్న. టైటిల్ చూసి కొందరు ఇందులో ఏమో ఉంది కొందరు చూడలేదు. అది చూసిన వాళ్ళకి మాత్రం స్టోరీ ఏందనేది అర్థమవుతుంది. ఆ వేష కూడా ఎంత స్ట్రగుల్ అనిపించింది అనేది ఒక వేశ్యగా మారడానికి అసలు ఎటువంటి పరిస్థితులు వచ్చినాయి అసలు. ఒకటి నేను అడుగుతున్నా డైరెక్టర్ గారు, అన్న తిరుపతి అన్న, ప్రొడ్యూసర్ గారిని, ఈ కాన్సెప్ట్ మీకు ఎట్లా థాట్ వచ్చింది? మీకు లేదు తనే చెప్పాడు, ప్రొడ్యూసర్ తనే ఒక వేషంగా మారిన లైన్ మాత్రం తనే. దీంట్లో ఏమనుకుంటారు జనాలంతా వేరే సంథింగ్ ఏదో ఉన్నది అనుకుంటారు, కానీ మీరు ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ ఇది. ఒక జీవనోపాధి గురించి ఒక వేష లాగా వచ్చి ఇలా మాకు కొంచెం కనబడ్డది, అంతేగాని ఇక వేరే అయితే మాకు అనిపించలేదు. అయితే సార్ ఇంకొక డౌట్, ఇప్పుడు పుట్టిన లైన్ కాదన్న, నేను ఫ్రైడే పోరాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ వీడియో మేము ఏంటిది న్యూ ఇయర్ వీడియో ఉంటుంది ఫస్ట్ వీడియో. దాని తర్వాత సెకండ్ లైన్ నేను ఇది అనుకున్నా, ఇది ఇప్పుడు 2 years బ్యాక్ రావాల్సిన స్టోరీ లైన్. దేవుని దయ వల్ల ఇప్పుడు వచ్చింది అంతే. సింహాద్రి అన్న ఒక డౌట్, అంటే డైరెక్టర్ గారిని కూడా అడుగుతున్నా. ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు అంటే నువ్వు గన్లు ఎందుకు చేసినావు, ఆ టైటిల్ మంచిలేదు అసలు, చాలా మంది అడిగారు. కాకపోతే గుర్తుపట్టిరు, నేను ఎక్కడికి పోయినా ఏదైనా టెంపుల్కి పోయినా ఎక్కడికి పోయినా నువ్వు అలా కనబడ్డావు కదా ఒక భార్య వేసే దాంట్లో, సూపర్ ఉందన్న, మంచిగా ఉంది ఎపిసోడ్ అన్నారు. కాకపోతే అందులో చేసినావని అంటే ఈ కథ వెనుకున్న అసలు సారాంశం ఏంది, మీరు ఏం చెప్పగలుగుతారో ఒకసారి చెప్పండి ప్రేక్షకులు. అన్న చెప్పండి. అంటే వాస్తవానికి టైటిల్కు కాన్సెప్ట్కు అసలు సంబంధం లేదు, బట్ కాకపోతే అంటే వాళ్ళు ఏమంటారు అంటే నెగిటివ్ అనుకుంటారు అంతా, అట్లా అసలు వాస్తవానికి అయితే మీ అందరికంటే ఒక్కటి చెప్తా, ముందు నేను చెప్తా. ప్రతి ఒక్కరు కూడా ఏమంటారో తెలుసా, దీంట్లో ఏదో బెడ్ సీన్ ఉన్నది అందుకే మిలియన్లు వేయింది, ఇది మాత్రం వాస్తవం. కానీ అట్లా అని చెప్పి నాకు కొందరు అవి పెట్టిండ్రు వీడియోలు, సంథింగ్ డాష్ 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 ఈ మిలియన్లు వేనాయి కదా అని. కానీ ఇది సినిమా లోపల అంతర్భాగం, ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఉన్నది ప్రతి ఒక్కడి జీవితం లోపల కొన్ని మలుపులు ఉంటాయి. ఆ మలుపుల్లో భాగంగా దీన్ని పెట్టిండ్రు తప్ప ఇదే చేయాలంటే వాళ్ళకు ఇన్ని వేలు ఇన్ని లక్షలు అవసరమా? ఫ్రైడే పురాణాలలో ఈ పిచ్చి సినిమా తీయాలనుకుంటే ఏదన్నా వాళ్ళకి అవసరం లేదుగా, 20,000 తీసుకుంటారు. తినన్నా 4th ఎపిసోడ్లో వాళ్ళ సుజాతకు ఒక వ్యక్తి వచ్చి చెప్తాడు, శివయ్య అనే వ్యక్తి వచ్చి చెప్తాడు, ఇట్లా మీ హస్బెండ్ వేరే అమ్మాయిని ఉంచుకున్నాడు అని చెప్పేసి చెప్పిన తర్వాత ఆమె ఎమోషనల్గా వెళ్తుంది భర్త దగ్గరికి. వెళ్ళి ఆ భర్తను అడుగుతాను స్టూడెంట్స్ అని చెప్పేసి. ఆ ఒక్క సీన్ చాలంతే, దీన్ని అర్థం చేసుకోవడానికి. అది టైటిల్కు దానికి సంబంధం లేదు, అది ఒక ఎమోషనల్ ఒక ఫ్యామిలీ డ్రామా అని చెప్పడానికి ఆ ఒక్క సీన్ చాలంతే. ఇంకా మిగతా అటువంటివి ఉన్నాయి, చాలా ఉన్నాయి, బట్ అది మామూలుగా ఉండదు అన్నట్టు. అది ఒక్క సీన్ చూస్తే ఆడియన్స్ అంతా దీన్ని అంటే ఈ కథ వెనుక ఏం అసలు అనుమానం. వాస్తవానికి ఇప్పుడు నేను ఎంచుకున్న దీనికి ఏంటంటే ఈ స్టోరీ అనేది నిలబడాలి, చనిపోవద్దు ఈ స్టోరీ అనేది. మనం ఇప్పుడు వాస్తవంగా ప్రేక్షకులు కూడా అది ఎలా తీసుకుంటారో నాకు అర్థం కావట్లేదు, కానీ నేను ప్రతిదీ యూట్యూబ్లో ఫస్ట్ ఒక భార్య ఒక వేషాన్ని ఫస్ట్ మనం మంచిగా పెట్టినాం, పోస్టర్ మంచిగా డిజైన్ చేసి పద్ధతిగా పెట్టినాం అన్నారు. పద్ధతిగా దాంట్లో మంచి స్టఫ్ ఉన్నది, అంటే స్టఫ్ అంటే మీన్స్ ఈ మంచి ఫ్యామిలీ ఎమోషన్ డ్రామా ఉంది దాంట్లో. అసలు తీసుకోలేదు జనాలు, అంటే ఫస్ట్ జనాలు ఆకర్షించేది తమిళ చూసి లోపలికి వెళ్తారు తప్ప, కానీ లోపల ఏముందని ఓపెన్ చేస్తే కదా మనకు అర్థమైంది. ఓపెన్ చేసిన తర్వాత నీకు నచ్చకపోతే బాగాలేదు ఇట్లాంటి చేయకండి, బాగాలేదు మంచి కామెంట్ చేసి మనకు కూడా కొంచెం తెలియకపోతే తెలుసుకుంటాం కావచ్చు. కానీ ఏంటంటే నాకు అర్థమైందంటే కొన్ని నేను చూసిన తర్వాత కొన్ని నేర్చుకున్న తర్వాత వీళ్ళకు ఒకటి రోడ్ వేయాలి, ఫస్ట్ రోడ్ వేయాలని చెప్పి నేను నేర్చుకున్నాను. ఆ రోడ్ అనేది తమ్నేల్. ఆ పోస్టర్ కొంచెం వల్గర్ ఉన్న పోస్టర్ నేను సెకండ్ దానికి పెట్టిన అన్న, రప్పని ఉరికింది అది. సేమ్ ఫస్ట్ ఉన్న దాన్ని బేస్ చేసుకునే సెకండ్ ఉన్నది. సెకండ్ దాంట్లో ఇంకా చాలా ఎమోషనల్ ఉంటుంది. ఇప్పుడు దాన్ని చూసిన తర్వాత ఏమైందనంటే జనాలకి ఇది అలవాటు చేసుకుంటారు. ఫస్ట్ అంటే తమిళ చూసిన తర్వాత క్లిక్ చేసుకుంటూ దాని తర్వాత లోపలికి వెళ్ళి చూస్తారు, ఓకే బాగుంది అంటే మనం స్టఫ్ దానిలో ఉన్న స్టఫ్ కరెక్ట్గా తెలియాలంటే పోస్టర్ని చూడకంటే అంటే నేను ఏమన్నానంటే పోస్టర్ని చూడొద్దు, మెయిన్గా పోస్టర్ని చూడకుండా వీడియో చూస్తే
ఏముంది ఏం కదని అర్థమవుతుంది అన్న. ఇప్పుడు కొందరు ఏమనుకుంటారు అంటే ఇప్పుడు అన్నట్టుగా పోస్టర్ పెట్టినామంటే ఇంకా మిలియన్లు పోయిందంటే మిలియన్లు పోవచ్చు, కానీ పోస్టర్ పెట్టినంత మిలియన్స్ పోదు, దాంట్లో స్టోరీ కూడా ఉంటే కూడా మిలియన్స్ పోతుంది. అవును, మనం ఒక దారి వేసినాం మంచి దానికి, స్టోరీ లేకపోతే ఆ పోస్టర్ తోటి మిలియన్లు పోవు, అయిపోతుంది. చిన్న రన్నింగ్ ఉందంటే కథలకు దమ్ము ఉంది కాబట్టి, ఆర్టిస్టులలో పర్ఫార్మెన్స్ పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి అంత వెళ్ళింది, అది లేకపోతే వెళ్ళదు, అది ఒక పోస్టర్ తోటి వెళ్ళదు. మీరు డైరెక్టర్ తిరుపతి అన్న, మీరు సినిమాలలో చేసారు, కథ చేసారు, కార్ఖాన్ చేసారు. ఇక్కడ ఈ రాజకీయాలు మీకు తెలియవు, ఎందుకంటే ఇవి మీరు పట్టించుకోరు. మీ ఇద్దరిని కట్టే పెట్టి ఇట్లా బలంగా తీసి గంగల కలపాలని చాలా మంది చూతురు తెలుసా. ఇంకోటి ఇదో సినిమా అని అన్నాడు కూడా ఒక్కొక్కడు, ఇదేం సినిమా అన్న, మీకు ఒక ఫేమ్ ఉన్నది కదా, మీరు ఒక పెద్ద సింగర్ కదా, మీరు గసంటి దాన్ని నటిస్తారా అని. ఈ అడేటోళ్ళు ఎవరో తెలుసా, చాలా ఆధ్యాత్మికంగా పురోగతి చెందిన వాళ్ళు, మంచి మనుగడ ఉన్నోళ్ళు ఈ ఫోన్లు. నేను ఒక మాట అన్నా, మీకు యాదికుందో లేదో, అచ్చిరెడ్డి ఎస్వి కృష్ణారెడ్డి అన్న, వాళ్ళిద్దరి కలయిక ఇప్పటికీ ఉన్నదే, దాదాపు 30 ఏళ్ళ. వాళ్ళు ఏం చేసినా ఒక సక్సెస్ ఉంటుంది, అట్లే మీరు ఇద్దరు కూడా ఉంటారు. మీరు ఉంటేనే అంటే నాసొంటి కళాకారులు నేను ఇలా ఈ సినిమాలో ఇంకెంతో మందిని వెలుగులోకి తీసుకొస్తారు. మీరు ప్రతి సినిమాలో వీళ్ళే ఉండాలని లేదు, కొత్త కొత్త వాళ్ళకు. ఇవాళ ఏంది, ఒక అమ్మాయి ఎక్కడో నుంచి తీసుకొచ్చారు, ఎవరిదో షార్ట్ ఫిల్మ్ లోపల ఖమ్మం నుంచి తెచ్చారు, ఇంకోటి మంతరి నుంచి తెచ్చారు, తెనాల నుంచి తెచ్చారు. ఇట్లా ఒక్కొక్క ఊరు నుంచి. ఇక్కడ మీరు ప్రాంతీయ భేదం చూపిస్తలేరు. తెలుగు అందులోపల మన తెలంగాణను కాపాడాలి, మన భాషను కాపాడాలి. ఆంధ్ర వాళ్ళతోటి కూడా తెలంగాణ భాషలో ఆ స్లాంగ్ మాట్లాడిపించి మీరు తీస్తుంది. ఎవరు ఉంటుందన్న ఇట్లా. అందుకే హెడ్స్ అప్ అన్న మీ ఇద్దరికి. సూపర్. అందరికీ నమస్తే, నా పేరు కనపర్తి శ్రీనివాస్, సింగర్, యాక్టర్, డబ్బింగ్ ఆర్టిస్ట్. నేను ఎన్నో చిత్రాల్లో నటించాను, ఎన్నో సినిమాలలో డబ్బింగ్ చెప్పాను. ప్రైవేట్ ఆల్బమ్స్ దాదాపుగా ఒక 10,000 పైచిలుకు ప్రైవేట్ ఆల్బంలో పాడాను. కానీ అవన్నీ ఒక ఎత్తు అయితే, ఒక భార్య ఒక వేశ్య అనే చిత్రంతో వెంకన్న పాత్రలో మీ ముందుకు వచ్చాను. ఆ చిత్రానికి డైరెక్టర్ తిరుపతి వర్మ గారు, ప్రొడ్యూసర్ సింహాద్రి గారు, సిద్దిపేట. ఈరోజు ఒక సక్సెస్ మీట్లో నాకెందుకో ఇలాంటి మహా మనుషుల్ని, ఒక గొప్ప తలంపు ఉన్న వాళ్ళని సత్కరించుకోవాలన్న తలంపుతోటి నేను కరీంనగర్ నుండి ఇక్కడికి వచ్చి వీళ్ళందరినీ కూడా, ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఇప్పుడు చిన్న సినిమాకే పరిమితం అయ్యారు. రాబోయే రోజుల్లో పెద్ద సినిమాల్లో వీరు ఒక డైరెక్టర్గా, ఒక ప్రొడ్యూసర్గా, ఒక యాక్టర్గా వీళ్ళందరూ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా నేను నమ్ముకున్న దైవాన్ని ప్రార్థిస్తూ వీళ్ళందరికీ చంద్రునికి నూలు పోగులాగా ఒక చిరు సత్కారం చేయదొచ్చాను. ముందుగా మా ప్రొడ్యూసర్ సింహాద్రి గారిని ఆహ్వానిస్తున్నాను. సార్ గట్టిగా మీ సపోర్ట్తో. ఆడపిల్లను ఇంటికి నుంచి పండుగ పంపించినట్టు ఉందిగా. అదొక ఎమోషనల్ ఫ్యామిలీ, మన అదొక ఫ్యామిలీ కాబట్టి ఆ ఎమోషనల్. दोस्त मेरा दोस्त तू है मेरी जान वास्तवंगा दोस्त హక్ చేసుకొని పోదామని. నవ్వాలి. మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువ నవ్వాలి గౌడు నవ్వాలి, నవ్వాలి చిలకాలాగా ఉరకాలి, నువ్వు తాటి చెట్టు పైకెక్కి కళ్ళు